సుప్రీంకోర్టు ఒక హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ వర్మని తన పదవి నుండి తీసేయండి, ఇంపీచ్మెంట్ చేయండి, మేము అతన్ని రాజీనామా చేయమంటే చేయలేదు అంటూ పార్లమెంట్ని అడిగింది. కిరణ్ రిజిజు మంత్రి ఉభయ సభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ సెషన్లో ఇంపీచ్మెంట్ మోషన్, తొలగింపుకి సంబంధించినటువంటి తీర్మానం చట్టసభలో పెడతారు, తొలగిస్తారు. ఈలోపు ఆయన జస్టిస్ వర్మ తన చట్టబద్ధమైన యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. ఆయన కోర్టులో కేసులు వింటున్నారు, తీర్పులు చెప్తున్నారు, అంతా నడుస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి దీని మీదన జగదీప్ ధన్కడ్ లాంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ పర్సన్ లాంటి వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఎలా చేస్తారు ఇట్లాగా? ఒక మనిషి ఏదైతే జడ్జి గారుగా ఉన్నటువంటి సందర్భంలో అవినీతికి పాల్పడితే ఎఫ్ఐఆర్ కట్టకుండా ఆ ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ మీద కానీ ఏ సాక్ష్యాలు ఇన్వెస్టిగేషన్ అధికారులు కాకుండా న్యాయమూర్తుల ఇన్వెస్టిగేషన్ అధికారులు అయితే ఎట్లా అన్నటువంటి ప్రశ్నను రైజ్ చేశారు. ఇదంతా రాబోయే రోజుల్లో పార్లమెంట్లో చర్చకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.